అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి జిల్లా మరియు పట్నం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం నందు జాతరా మహోత్సవాలు అమావాస్య జాతరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న ప్రారంభమైనటువంటి ఉత్సవాలు నేటి వరకు సుమారు 30,000 మంది వరకు కూడా భక్తులు మరి దర్శించుకొని ఉన్నారు. ముఖ్యంగా వేసవిని మరియు భక్తుల రద్దీని వివిధ అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా తాటాకులతో చలవపందిళ్ళు, ప్రత్యేకమైన క్యూ లైన్లు, మంచినీళ్ళ ఏర్పాటు, సత్వరమే దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కేసుకండలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి అవి కూడా ఎక్కువ మంది భక్తులు ఎక్కువగా మొక్కులు చెల్లించుకుంటారు కాబట్టి అవి కూడా ప్రత్యేకం చేసుకొని 16 బాత్రూములు కూడా వారి స్నానాలకు వగైరాలకు కొత్తగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కలెక్టర్ గారి యొక్క సూచన మేరకు అన్ని డిపార్ట్మెంట్ల వారితో సమన్వయపరచుకొని ఆర్టీసీ, రెవెన్యూ వగైరా, మున్సిపల్ శాఖ వగైరాలందరితో కూడా సమన్వయం చేసుకొని ఉత్సవాలు విజయవంతం చేయడానికి అందరం కలిసి కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేకమైనటువంటి పండగ కొత్త సంవత్సరం ఏదైతే ఉందో ఉగాది రోజుని పురస్కరించుకొని రేపు ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉగాది పచ్చడి అందరికీ కూడా వితరణ చేయడం, వాళ్ళ చక్కగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేసి అలంకరణలో అమ్మవారు అందరూ కూడా దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. జై నూకాంబిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.